గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయని వాటిని తిరిగి ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలలో పేరుతోనే నడుస్తాయన్నారు. సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు. 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బుంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని సీఎం తెలిపారు. ట్రిపుల్ పీ పద్ధతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ట్రిపుల్ పీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ట్రిపుల్ పీ ద్వారా మెరుగ్గా సేవలందుతాయని అన్నారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని, 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుగుతాయన్నారు. 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బు ఉంటే 2 మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లమన్నారు. రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్గా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ట్రిపుల్ పీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలని ప్రజలకు తెలియచేయాలన్నారు. రోడ్లను ట్రిపుల్ పీ ద్వారానే నిర్మిస్తున్నారు, కానీ అవి ప్రైవేటు వ్యక్తులతో అయిపోతాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని విమర్శించారు. 13-14% అప్పులు తీసుకొచ్చి సమస్య సృష్టించారని మండిపడ్డారు. వీటిని రీషెడ్యూలింగ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నామని, అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నామన్నారు. P4 ద్వారా పేదలకు చేయూత అందించడమే అనేది ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్లే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా స్థాలమనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్ గా అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్ గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14% తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ అభినందనలు తెలిపారు. 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని, 1.20 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని చెప్పారు. 4330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నరేగా నుంచి చెల్లించామని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించారన్నారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైన కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర పథకాల అమలులో 100% ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లను అభినందిస్తున్నానని చెప్పారు. To all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under Nareka, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds.
In 25-26 so far, Narega has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale-up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line departments. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Manyam district for achieving 100% clearance and 9 out of 9 works. These efforts reflect true ownership and a willingness to go the extra mile to ensure eagerly execution. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development agenda forward under the dynamic leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రసంగించారు. విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో మన రాష్ట్రం ప్రాధాన్యతలను నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ పాలసీ నిర్ణయం ప్రజలను ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే అత్యంత బాధ్యతాయుతమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నానని అన్నారు. ప్రతి జిల్లా జీఎస్టీబీ లక్ష్యాలను చేరుకుని ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. Leadership of our Honorable Chief Minister, our state has clearly articulated priorities: people-centric governance, speed with accountability, and measurable outcomes at the grassroots. Today's conference is therefore not merely a review meeting, but a problem-solving and decision-enabling forum. Our focus areas include time-bound implementation of flagship programs, strengthening grievance redressal mechanism, ensuring quality and transparency in works, effective interdepartmental convergence, and achieving true last-mile delivery. Highlight the successes, flag the constraints early, suggest practical solutions, data-backed presentations, and clear action points with timelines will help us to take quick decisions at the government level. We are confident of translating policy intent into visible outcomes across every district. I once again welcome all of you and wish the conference a productive and outcome-oriented delivery. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేశారని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో అక్కినేని నాగేశ్వరరావు దంపతుల పేరిట ఉపకార వేతనాలు అందిస్తామని చెప్పారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరపున 2 కోట్ల రూపాయలు విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు దంపతుల పేరిట ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం కళాశాల యాజమాన్యానికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని అక్కినేని నాగార్జున వెల్లడించారు. 1959లో కళాశాలకు ఏఎన్ఆర్ ₹1,00,000 విరాళం అందించారన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరపున 2 కోట్ల విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు శాశ్వతమని చెప్పారు. నాగార్జునను చూసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని
వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము ₹2 కోట్ల ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. సో అందుకనే అది ఇవ్వాలని ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమల ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. సో అందుకనే ఈ డొనేషన్ రేపు ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకి దెబ్బ తగలటం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే ప్రాణాపాయం నుండి తప్పుకోవచ్చని ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం పేర్కొన్నారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, కాబట్టి కుటుంబ సభ్యుల క్షేమం కోసం కోరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ వాడేవారి సంఖ్య 80%గా ఉందని, 100% లక్ష్యంతో పని చేస్తామని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో పోలీసు శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు నో హెల్మెట్ నో ఎంట్రీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహనదారులు చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ఐపీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు సిబి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 1,500 వరకు ప్రమాదాలు ఉండగా టెక్నాలజీ, డ్రోన్ మరియు సీసీ కెమెరాల వినియోగంతో ఈ ఏడాది వాటిని 1000కి తగ్గించగలిగామని, తద్వారా 100కు పైగా ప్రాణాలను కాపాడగలిగామని వివరించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకి దెబ్బ తగలడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, కాబట్టి కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గత 3-4 సంవత్సరాల్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో 1,500 పైచిలుకు యాక్సిడెంట్లు ఉండేవి. కానీ ఈ సంవత్సరం మనము 1000 యాక్సిడెంట్లతో దాదాపు 3,500 యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ డెత్స్ అంటే యాక్సిడెంట్స్లో మరణాలు అనే సంఖ్యని కూడా 100 పైన చిలుకు తగ్గించగలిగాము. అంటే 100 కుటుంబాలని మనము సేవ్ చేయగలిగాము. ఇంత మనము చేయడానికి మెయిన్ కారణము ఇంత గుడ్ వర్క్ రావడానికి సిపి గారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క ఆధ్వర్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి, అదేవిధంగా డ్రోన్ కెమెరాస్తో రెగ్యులేషన్ కానివ్వండి, సీసీ కెమెరా టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించి మంచి మంచి ఇనిషియేటివ్స్తో మనం ట్రాఫిక్ రెగ్యులేషన్తో పాటు రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించగలుగుతున్నాము. ఒకవేళ అనుకోని విధంగా ప్రమాదం జరిగితే వాళ్ళు మళ్ళా చిన్నపాటి దెబ్బలతోనే బయటపడవచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ఈ మధ్యలో అవి కూడా ప్రెస్లో చెప్తానే ఉన్నాము. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి ఏ విధంగా కాపాడుకోవచ్చు అని చెప్పి చిన్న విషయము, చిన్న లాజిక్ అండి. ఆ లాజిక్ మర్చిపోయి ప్రయాణం చేస్తున్నారు. రిస్క్ని నెత్తి మీద పెట్టుకొని హెల్మెట్ని దూరం పెట్టి ప్రయాణించడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవోసీనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెక్నాలజీని ఉపయోగించుకుని దర్శన ప్రక్రియను మరింత సులభతరం చేయటమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఆన్లైన్ సేవల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు యూపీఎస్లను చైర్మన్ మిత్రులు లక్ష్మీ నర్సయ్య చౌదరి కుటుంబ సభ్యులు ఆలయానికి విరాళంగా అందజేశారు. ఇంద్రకీలాద్రి 7వ అంతస్తులోని కళ్యాణ వేదిక వద్ద ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ ఈవోసీనా నాయకులు
విలేకరుల సమావేశం జరిపారు. ఆన్లైన్ సేవల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు యూపీఎస్లను చైర్మన్ మిత్రులు లక్ష్మీ నరసయ్య చౌదరి కుటుంబ సభ్యులు ఆలయానికి విరాళంగా అందజేశారు. సుమారు 10 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే పరికరాలు అందజేసిన దాత కుటుంబ సభ్యులకు చైర్మన్, ఈవోలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి సేవల ఆధునీకరణకు సహకరించిన దాతల కుటుంబానికి ఆలయ పాలక మండలి మరియు అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులు ఈ ఆన్లైన్ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు మరియు ఆన్లైన్ సేవల కోసం శ్రీ కనకదుర్గ అమ్మవారి అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఘాట్ రోడ్లో కూడా ఓం దగ్గర కూడా ఒక మొబైల్ ఆఫీస్ లాంటిది నేను ఈవో గారు వెళ్ళి చూపించాము విపనపట్నంలో. అక్కడ చక్కగా నీట్గా ఫ్యాన్లు, ఏసీ అన్నీ ఉంటాయి, కంప్యూటర్లు ఇవన్నీ పెట్టుకుని అక్కడి నుంచే పూజకు కానీ లడ్డూలకు కానీ ఇంకా 3వ 6వ దీనికి పెడదామని ఆలోచించాం. అక్కడ కూడా పెడదామని ఇంక ఫ్యూచర్లో కొన్ని మార్పులు ఇప్పుడు ఎందుకంటే రిలాక్స్ అయ్యాం కదా, 5 లక్షల పైన 5 లక్షలకు వచ్చిన ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హ్యాపీగా ఆనందంగా డెఫినెట్గా చేద్దామంటే మీరు ఎంతైనా ఫ్యూచర్లో కూడా మేము ఉన్నాం మీకు అనడం జరిగింది. వారితో కూడా ఒక నిమిషం మాట్లాడిస్తాను. వాళ్ళు హ్యాపీగా ఉండారో. మరి దీనివల్ల మనకు స్పీడ్గా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఆన్లైన్లోనే చేయండి అన్ని టికెట్లు కానీ ప్రసాదాలు కానీ ఆల్మోస్ట్ అంటే కొంత మనం ఎలా చేయాలి, డబ్బులతోనే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మేము డబ్బులే కడతామండి, మాకు కొంచెం సిస్టమ్ తెలియదు, లేకపోతే ఇంకోటి అనే వాళ్ళు ఉన్నారు. అది కూడా నిదానంగా స్లోగా మారుద్దాం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారు ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు, ఏర్పాట్ల గురించి కావచ్చు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న ఇంది జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. దానితో పాటు మీకు కొత్తగా అని కాదు, దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఈ ఆన్లైన్ సేవలు అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ టెంపుల్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యంగా ఏ ఒక్క భక్తుడు కూడా వచ్చి డబ్బు ఇచ్చి టోకన్స్ తీసుకోవడం అని కాకుండా వాట్సాప్ ద్వారా వాళ్ళు వస్తున్నప్పుడే బుక్ చేసుకోవడము, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడము, దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఆన్లైన్ సేవలు సాంకేతికత వినియోగంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద మాకందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద సీరియస్గా మీటింగ్ చేసుకోవడం జరిగింది. నా వంతు సహాయంగా చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. రెండవది మన చైర్మన్ గారికి చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది మామూలుగా అంటే గుడి విషయంలో నాకు ఎంతో కొంత మామూలు చేయాలి, తర్వాత కూడా మామూలు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నాకు భగవంతుడు ఏదైనా కల్పించిన దాంట్లో ఉన్న దాంట్లో నేను గుడికి నా సర్వశక్తులుగా నేను చేయాలనే ఆలోచన నేను ఉన్నాను. ప్లస్ మామూలుగా చైర్మన్ గారు ఎంతో సహకరించి ఈ విషయంలో. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదాని మాయం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగిపోయి రాష్ట్రంలో 2 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించారని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగిస్తుంటే వాటిని పగలగొట్టండి పిలుపునిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు అవే మీటర్లను బిగించాలని చూడటం సిగ్గుచేటన్నారు. విజయవాడ శ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మీటర్లు బిగించకపోతే కరెంటు తొలగిస్తామని ప్రజలను కూటమి నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. పెట్టిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు సర్దుబాటు ఛార్జీల మీద తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఆమోదం లేకుండా బలవంతంగా మేము మీటర్లు పెట్టమని హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ ఆపకుండా దొడ్డిదారిన ప్రజలను మోసగించి వాళ్ళ కళ్ళు గప్పి మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదే కాదు, మీటర్లు బిగించకపోతే మీ కరెంటు కనెక్షన్లు తొలగిస్తామని తాజాగా విజయవాడలో నోటీసులు కూడా జారీ చేస్తా ఉన్నారు. అంటే మీటర్లు పెట్టకపోతే కరెంటు కనెక్షన్లు తొలగిస్తామని అంటే అదానీ కోసం రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారు.
మీ విద్యుత్ కనెక్షన్లు ఉండవని. ఇదే నా ఇష్టపూర్వకంగా పెట్టడం అంటే ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు మార్చడం అంటే 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద మీటర్ల పేరుతో భారం పడుతుంది. మార్క్ మీటర్ ఎవరికి మాకు ఇష్టం లేదని చెప్తే ఒక 64వ డివిజన్లో ఒక ఆమె 70 ఏళ్ళ వృద్ధురాలు, ఆమె ఇంట్లో పడుకున్నది సిక్కయి, ఆమె ఇంటికి పెట్టారు తీసుకెళ్ళి. ఆమె అయ్యా నాకేంటో తెలియదని చెప్పారని అన్నా కూడా వినలా. మరుసటి రోజు అక్కడ మా కార్యకర్తలు వెళ్ళి గొడవ చేసి వాళ్ళు వద్దంటే పెట్టారు, నువ్వు తీస్తావా లేదా అని చెప్పారంటే తప్ప ఆ మీటర్ తీసేసినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చూస్తే నగరంలో అనేక ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు బలవంతాన నిర్బంధంగా పోలు మీద కరెంటు తీసేస్తామని నోటీసులు ఇచ్చి బెదిరించేటువంటి దానికి ప్రయత్నం చేయడం ద్వారానే ఈ 2 కోట్ల స్మార్ట్ మీటర్లని పెట్టేటువంటి దానికి అదానీ రుణం తీర్చుకోవటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప. గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం కార్యకర్తగా జెండాను మోస్తూ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎదిగిన వ్యక్తి నెల్లిబండ్ల బాలస్వామి అని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో బాలస్వామి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు 23వ డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ పాల్గొని కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి బాలకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం కార్యకర్తగా జెండాను మోస్తూ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎదిగిన వ్యక్తి నెల్లిబండ్ల బాలస్వామి అని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ కొనియాడారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ డివిజన్ని అభివృద్ధి చేస్తూ అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ బోండా ఉమ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లిన నాయకుడు బాల అని చెప్పారు. తిరుగులేని కార్పొరేటర్గా వరుసగా 3 సార్లు గెలిచిన నేత అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో బాలస్వామి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ మహిళలకు చీరల పంపిణీ, అన్న వితరణ కార్యక్రమం చేశారు. ఇది ఒక మంచి సంస్కృతి. ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకుడు బోండా ఉమా గారిది కానీ మా పుట్టినరోజైనా అదేవిధంగా కార్పొరేటర్ గారి పుట్టినరోజైనా సరే 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఇందులో భాగంగా ఈరోజు మరి ప్రతి రోడ్డు కూడా పరిశుభ్రంగా ఉంటూ చూసుకునే మా శానిటేషన్ సోదరులు మన అందరికీ కూడా చక్కగా చీరల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున దాదాపు 200 మంది పైచీలుగా సోదరులు అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. బాలాగారు నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం కాదు. 19వ డివిజన్ మొట్టమొదటిగా, తర్వాత 21వ డివిజను, నేడు 23వ డివిజన్గా ఉన్నటువంటి ఈ డివిజన్లో గత 24-25 సంవత్సరాలుగా డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా, ఆనాడు టీఎన్టీసీ అర్బన్ సిటీ అధ్యక్షుడిగా ఉంటూ గత 14 సంవత్సరాన్ని బోండా ఉమేశ్వర గారి అడుగుజాడలో నడుస్తూ 2014 నుంచి 19 వరకు మొట్టమొదటి కార్పొరేటర్గా, మొన్న 19 నుంచి నేటి వరకు రెండోసారి కార్పొరేటర్గా ఉండటంతో బోండా ఉమేశ్వర గారి ఆశీస్సులతో ఆయన ఫ్లోర్ లీడర్ స్థాయికి ఎదిగాడు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం తన రాజకీయ ప్రయాణంలో ఎంతో కష్టపడిన నాయకుడు ఎరుపోతు రమణ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ గా నాగవంశం అభ్యున్నతి కోసం ఎరుపోతు రమణ కృషి చేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలు రమణ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సింగనగర్లోని టీడీపీ కార్యాలయంలో నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎరపోతు రమణ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఎరపోతు రమణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రమణకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన నాయకుడు రమణ అని చెప్పారు. రాజకీయంగానే కాకుండా సేవాతత్వ భావంతో నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప నేత రమణ అని చెప్పారు. రమణ కష్టాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా పదవి అప్పచెప్పారని,
ఆ పదవితో నాగవంశ అభ్యున్నతికి రమణ కృషి చేయాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలు రమణ జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఎర్రిపోతు రమణారావు గారి జన్మదినోత్సవ వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సామాన్య కార్యకర్త నుంచి జీవితాన్ని ప్రారంభించినటువంటి ఎర్రిపోతు రమణారావు గత 43 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ నేడు రాష్ట్ర నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక పక్క యువనేత అయినటువంటి భవిష్యత్తు నాయకుడు మా మంత్రి నారా లోకేష్ బాబు గారికి మరొక పక్క 44 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రా రమణ ఎలా ఉండావు, ఏంటి విజయవాడ పరిస్థితి, నాగవంశీకుల పరిస్థితిని అడిగేంత సన్నిహితంగా మారినటువంటి దినదిన అభివృద్ధి చెందినటువంటి నాయకుడు. అనంతరం రమణ మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణంలో తనకు అన్ని విధాలా అండగా ఉన్న బోండా ఉమాకు రుణపడి ఉంటానని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు మరి నవనీత సాంసరావు గారు కానీ, బీసీసీఎల్ ఇప్పిలి రామ్మోహన్ గారు, అలానే మా ఉన్నటువంటి మహిళా సోదరిమ్మలు, సెంట్రల్ లెవెల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా జన్మదిన వేడుకలు చేయడం అన్నది ముందుగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా 43 ఏళ్ల రాజకీయ జీవితంలో రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ లైన్ ఎక్కడ దాటకుండా ఉమా గారు, చిన్ని గారు కానీ, అలానే ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ బాధ్యత తప్ప చెబితే ఆ బాధ్యత చేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకొస్తాను, అలానే సంఘానికి కూడా మంచి పేరు తీసుకొస్తాను. అన్ని జాతుల వారితో, అన్ని మతాల వారితో కలుపుకొని భవిష్యత్తులో ఉన్నటువంటి పార్టీ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని. సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటంలో మహిళల పాత్ర కూడా ముఖ్యమైందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవానీ వెల్లడించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు నష్టం వాటిల్లే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తే సహించేది లేదన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. కామ్రేడ్ చంద్ర రాజకుమారి 7వ వర్ధంతి సందర్భంగా 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవానీ, మహిళా సంఘాల నాయకులు, ప్రముఖ టీవీ సీనియర్ జర్నలిస్టు అజిత తదితరులు హాజరై మాట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పోరాటాల ఫలితమేనన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే దానికి కారణం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు చేసిన కృషి ఫలితమేనన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు కీలకమైన పాత్ర పోషించారన్నారు. సామాజిక స్పృహతో పాటు సమాజంలో ముందుకు రావాలని చెప్పేసి లెనిన్ మహాశయుడు ఏదైతే చెప్పాడో ఆశయ సాధనలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తూ ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో మహిళలు అనేక ఆటుపోట్లకు లోనయ్యారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు భరించిన బాధలు ఇవాళ బహుశా మహిళలకు లేవు. వాళ్ళు అంత బాధలు భరించారు కాబట్టి ఇవాళ మహిళలు ఈ మాత్రమేనా సమాజంలో తమ స్థితిగతుల్లో మార్పుల కోసం పోరాటం చేసుకునే పరిస్థితి వచ్చిందని ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఈ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే దానికి కారణం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు చేసిన కృషి, వాళ్ళ పాత్ర గణనీయమైందని చెప్పక తప్పదు. చాలా ఉదాహరణలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఇవాళ ఈ సమాజంలో మహిళలు అట్టడుగు స్థాయి నుండి బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతం సమాజ స్థాపన ఉందో, పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి నీడ కల్పించే దిశలో ఇవాళ అసమానతలు లేని సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య కూడా మేము సమాజ స్థాపన కోసం మత సామరస్యాన్ని కాపాడే పరిస్థితుల్లో ప్రజా సంఘాలుగా ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేస్తామని చెప్పి ఇవాళ ప్రతిబింబించడానికి కూడా రెడీ అవుతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చే నాయకురాలు వైఎస్ షర్మిల అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు ఆయన బాటలోనే వైఎస్ షర్మిల నడుస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వైఎస్ షర్మిలతోనే సాధ్యమన్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్ శెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చే నాయకురాలు వైఎస్ షర్మిలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్ శెట్టి నరసింహారావు అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ఆయన బాటలోనే వైఎస్ షర్మిల నడుస్తున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వైఎస్ షర్మిలతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర సమస్యలపై నిరంతరం పోరాడే నాయకురాలని చెప్పారు. రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టి 2వ సంవత్సరం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా ఎన్నో రాష్ట్ర సమస్యల మీద నిరంతరం ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ పోరాట ప్రతిమ నిదర్శనంగా ఉంది. ఆవిడ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకునే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అలాగే 2029లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలనేటటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆవిడ నాయకత్వంలో మేమందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని. వ్యవసాయంలో వస్తున్న అధునాతన సాగు పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తూ విజయవాడ మారిస్ జిల్లా కళాశాలలో అగ్రి ఎక్స్పో 2025ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ టెక్నాలజీ వినియోగాన్ని తెలిపేలా విద్యార్థులు వివిధ రకాల మోడల్స్ ను తయారు చేశారు. వాటి గురించి రైతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరీ ఎక్స్పో 2025ను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూల మొక్కలు, మొక్కల సాగులో అధునాతన సృజనాత్మక పద్ధతులు తెలిపే నమూనాలు ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు, రైతులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాధిపతి లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఫ్లోరికల్చర్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ను తెలిపేలా ఫ్లోరీ ఎక్స్పో 2025ను ఏర్పాటు చేశామన్నారు. అందమైన మొక్కలు, పూలు పెంచాలని ప్రతి ఇంటిలోనూ అందరూ ఆసక్తి కనపరుస్తున్నారని చెప్పారు. జర్బరా, చామంతి, బంతి, గులాబీల పూల పంటలు సాగు చేసే రైతులకు స్మార్ట్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 40 స్మార్ట్ మోడల్స్ను ప్రదర్శనలో ఉంచారని చెప్పారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, సిటీ టెర్రస్ గార్డెన్స్ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్కు తమ విద్యార్థులు చేసిన 18 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని, అటువంటివి ఇక్కడ పెట్టామన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫ్లోరికల్చర్లో అంటే ఇప్పుడున్న రోజుల్లో మనకి అందమైనటువంటి మొక్కలు, అందమైనటువంటి ఫ్లవర్స్ గ్రో చేయాలని ప్రతి ఇంట్లోనూ ఇంట్రెస్టెడ్గా ఉంటారు. వాళ్ళ కోసం తర్వాత ఫార్మర్స్ అంటే ఫ్లోరికల్చర్ జర్బెరా కానీ, లేకపోతే చామంతి కానీ, బంతి కానీ, గులాబీలు కానీ కల్టివేట్ చేసే ఫార్మర్స్కి ఇన్నోవేటివ్ ఐడియాలు అంటే స్మార్ట్ టెక్నాలజీని స్టూడెంట్స్కి సబ్జెక్ట్ వైడ్గా మా కోర్సులోనే సబ్జెక్ట్ వైడ్గా మేము వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి అగ్రికల్చర్ స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ టెర్రస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫ్లవర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫ్లోరికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫార్మర్స్కి ఇలాంటి ఉపయోగపడే విధంగా మేము ఈ ఫ్లోరికల్చర్ని ఆర్గనైజ్ చేస్తామండి. దీంట్లో అరౌండ్ 20 నుంచి 40 వరకు డిఫరెంట్ మెథడ్స్తో, డిఫరెంట్ స్మార్ట్ టెక్నాలజీతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ స్కూల్స్ నుంచి ఫార్మర్స్ వరకు దాదాపు ఈరోజు రేపు అరౌండ్ 500 నుంచి 1000 మంది విజిట్ చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నట్లు సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉరుబండి రామ్మోహన్ రావు తెలిపారు. సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలు నిత్యావసర వస్తువులు, నగదు పంపిణీ చేశారు. నగరంలోని లబ్బిపేట సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కటివరం గ్రామ మాజీ సర్పంచి, జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత గంపల శివనాగేశ్వరరావు, సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉరుబండి రామ్మోహన్ రావులు హాజరై ఆయన చేతుల మీదుగా నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు 2000 రూపాయల నగదును అందజేశారు. అనంతరం ముఖ్య అతిథి గంపల నాగేశ్వరరావు మాట్లాడుతూ సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు నిజంగా ప్రశంసనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజంలో అవసరమన్న వారికి మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సహాయం కోరే నిరుపేదలకు దైనందిన అవసరాలను తీర్చగలిగితే మనకి మానసిక సంతృప్తి కలుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉరుబండి రామ్మోహన్ రావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ట్రస్ట్ యొక్క ప్రధాన ధ్యేయమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని తమ సంకల్పమని స్పష్టం చేశారు. మానవత్వం, సేవాభావం మరియు సామాజిక బాధ్యతను చాటిన ఈ సేవా కార్యక్రమం అందరి ప్రయాణంలో హృదయాలను హత్తుకొని సమాజంలో సేవాభావనను మరింత బలోపేతం చేస్తామన్నారు. సేవానిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మిత్రులు మరి ఇక్కడ ఒక సంస్థను స్థాపించి మరి 2 నెలల నుండి మరి ప్రతి నెల కూడా మరి నిరుపేదలకు నిత్య సరుకులు, కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇస్తూ వారికి ఎంతో చేయూతనిస్తూ ఉన్నారు. అలాగే మరిన్ని కుటుంబాలకి మరెంతో ముందు అభివృద్ధి చెందుతూ ఈ ట్రస్టు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.